RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. వ్యాధులు గుర్తించే లక్ష్యంగా ఆరోగ్య సర్వేలు నిర్వహించాలని జిల్లా ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు స్పష్టం చేశారు. పెదబొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించి ఆషాఢే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్య కార్యక్రమాల ద్వారా వైద్య సేవలు అందుతున్న తీరుపై సమీక్షించారు. వ్యాధి లక్షణాలు గుర్తించడమే లక్ష్యంగా ఆరోగ్య సర్వే చేపట్టాలని, ప్రస్తుతం కొనసాగుతున్న అసంక్రమిత వ్యాధుల సర్వే, స్కూల్ హెల్త్, అంగన్వాడీ స్క్రీనింగ్లు పై ఆరా తీసి నివేదికలు పరిశీలించారు. సర్వే సమగ్రంగా నిర్వహించి 18 ఏళ్లపై పడిన వారిలో బీపీ, షుగర్, క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధి లక్షణాలు, 18 ఏళ్లలోపు 4Dలు అంటే ఎదుగుదల లోపాలు, ఆలస్యాలు, వైకల్య సమస్యలు, వ్యాధుల గుర్తించి నిర్దేశించిన మధ్య ద్వారా తగు చికిత్స అందించాలని సూచించారు. సాన్స్ సర్వే ద్వారా చిన్నారుల్లో న్యూమోనియా, శ్వాస సంబంధిత సమస్యలు గుర్తించాలన్నారు. త్వరలో నిర్వహించనున్న లెప్రసీ సర్వేకు సంసిద్ధమైతపై అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ స్థాయిలో అలాగే క్షేత్ర స్థాయిలో ఆరోగ్య సర్వేలు ఏవైతే మన ప్రస్తుతం జరుగుతున్న ఆరోగ్య సర్వేలు ఉన్నాయో ఆరోగ్య సర్వేలను పక్కాగా పూర్తి స్థాయిలో నిర్వహించి సత్వరమే వ్యాధులు లేదా వ్యాధి లక్షణాలు, అనుమతి లక్షణాలను గుర్తించడం ద్వారా మనకు ఆ వ్యాధికి సంబంధించిన తీవ్రత నుంచి మనం ప్రజల్ని ముందుగానే మనం కాపాడవచ్చు. సో ఆ విధంగా ఆ వ్యాధులు తీవ్రత కావాలంటే సత్వరమే మనకి ఏవైతే నిర్దేశించిన ఈ హెల్త్ సర్వీస్ ఆరోగ్య సర్వేలు ఉన్నాయో అలాగే హెల్త్ స్క్రీనింగ్స్ ఉన్నాయో వాటి ద్వారా మనం ఇంటింటి సర్వే ద్వారా ఏదైతే చేస్తున్నారో వాటిని సక్రమంగా చేస్తూ పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ పరీక్షలు జరిపి ఆ అనుమానాస్పద వ్యాధి లక్షణాలను గుర్తిస్తే తద్వారా సత్వరమే చికిత్స అందించి వ్యాధులకు గురవకుండా ప్రబలకుండా చేయడమే ముఖ్య ఉద్దేశం హెల్త్ సర్వీస్. ఆ విధంగా ప్రస్తుతం మనకి ఆల్రెడీ కొనసాగుతున్న హెల్త్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో ఈ గతంలో ఇప్పుడు మనకి ఫీవర్ సర్వే అనేది ఎప్పటికప్పుడు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన మండ్యం జిల్లాలో ఎప్పటికప్పుడు ఈ జ్వరాలకు సంబంధించింది నిత్యం అది ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేయాల్సి ఉంది. అది హౌస్ టు హౌస్ సర్వే చేసేటప్పుడు ఫీవర్ సర్వే చేస్తారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న ఆ ఎన్సిడి సర్వే అయితేనేమి, ముఖ్యంగా అసంక్రమిక వ్యాధులకు సంబంధించిన సర్వే, అలాగే ఆర్బీఎస్కే ఈ స్కూల్ హెల్త్ స్క్రీనింగ్, అలాగే అంగన్వాడీ పిల్లల స్క్రీనింగ్, అలాగే త్వరలో చేపట్టబోయే లెపర్సీ అనుమాన లక్షణాలు ఏ విధంగా గుర్తించాలో మీకు శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతున్నది. అటు వైద్యాధికారులు అయితే జిల్లా స్థాయిలో అధికారులు కూడా జిల్లా వైద్య శాఖ అధికారి ద్వారా కూడా మనకి ఎప్పటికప్పుడు శిక్షణలు ఇస్తూ ఆ రీఓరియంటేషన్ ఇవ్వడం ద్వారా మీరు ఎలాగే క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయాలనే విషయం మీద కూడా మీకు పరిజ్ఞానం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ రోజు ఇక్కడ పెదబొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆషాఢే కార్యక్రమం సందర్భంగా ఇక్కడ నేను జిల్లా ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ అధికారి అలాగే ఎన్సిడికి సంబంధించిన ప్రోగ్రామ్ అధికారి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఆరోగ్య కార్యక్రమాలు అలాగే అటు గ్రామీణ స్థాయిలో ఏ విధంగా జరుగుతుందని ఇటు వైద్యాధికారుల ద్వారా తెలుసుకుని సమీక్షించడం జరిగింది. మరి ఆ విధంగా వీళ్ళకి ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాల మీద సమీక్షించి వారి యొక్క నివేదికలు ఏ విధంగా ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి, అటు సచివాలయ వారిగా కావచ్చు వాటిని కూడా పరిశీలించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఆశా కార్యకర్తలు గ్రామీణ స్థాయిలో ఏవైనా వ్యాధులు సత్వరంగా తెలియజేయడంలో కీలకంగా వ్యవహరించాలని తెలియజేస్తూ తద్వారా వాళ్ళు గ్రామీణ స్థాయిలో వాళ్ళు కీలకంగా వ్యవహరించగలిగితే ఏ సమస్యను మనం త్వరగా తెలుసుకొని అటు వైద్యాధికారుల ద్వారా సత్వరం వాళ్ళకి త్వరగా వైద్య సేవలు అందజేసి ఇటువంటి వ్యాధులు ప్రబలకుండా ముందుగానే మనం నివారించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా అందరూ సమన్వయంతో పనిచేస్తూ సకాలంలో ప్రజారోగ్యం దృష్ట్యా వైద్య సేవలు అందేలాగా దృష్టి కేంద్రీకరించాలని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.